రంజాన్ పండుగ సందర్భంగా పురస్కరించుకుని ఎమ్మిగనూరులోని ఏర్పాట్లను ఏ విధంగా చేయాలి అనే దానిపై మైనారిటీ సంఘం పెద్ద నాయకులు మత పెద్దలతో కూర్చుని ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మిగనూరులో జాతర ఏర్పాట్లు ఏ విధంగా అయితే చేశామో అలానే రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాట్లను కూడా చేస్తామని మత పెద్దలతో మాట్లాడారు. ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సరిచేయాలని అధికారులను ఆదేశించారు. జాతరకు ఏర్పాట్లకు ఎంత ఘనంగా చేస్తామో రంజాన్ పండుగ కూడా అంతకంటే మించిన ఘనంగా చేసేటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి మన నియోజకవర్గం. దీంట్లో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరి సలహాలు కావాలా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఇంకా లోటుపాట్లు ఉన్నటువంటి ఏదైనా ఉంటే చెప్తే అధికారులు మేమందరం కూడా దాన్ని కోఆర్డినేషన్ చేసుకొని చేస్తాం. అదే కాకుండా ముందుగా నేను ఏదైనా మాట్లాడే ముందర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదే రకంగా ఫరూక్ గారికి, మైనారిటీ లా మినిస్టర్ అయినటువంటి ఫరూక్ గారికి ప్రభుత్వం తరఫున ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీలు అందరం కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇమాములకు, మౌజంలకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు ఈ ప్రభుత్వంలో ఇచ్చి ముస్లిం మైనారిటీల పక్షం తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చాటించుకోవడం. వారికి ఎమ్మెగనూరు మన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కూర్చున్నాం, ఈరోజు చాలా మంది ఉన్నాం కాబట్టి వారికి ఎమ్మెగనూరు నియోజకవర్గం ముస్లిం మైనారిటీ సోదరులందరి తరఫున నుంచి కూడా ప్రత్యేకంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిందిగా